పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏమి జవాబు చెప్పాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు మన మాట వింటారు, ఎలా మాట్లాడితే మన నిందను మనం తొలగించుకోవచ్చు, వాళ్ళ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలి అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ నడిపింపు, ఆత్మీయమైన మనసు మనుషులకు, మనిషి మనసుకు గోచరం కాదు, అర్థం కాదు. అదే పరిశుద్ధాత్మను కలిగి చింతించకుండా ముందుకెళ్ళిపోయామనుకోండి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏ జవాబు చెప్పాలి, దేవుడు మనసుకు మాటలను అందిస్తాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకునుడి. పలా ప్రశ్నకి ఇలాంటి జవాబే చెప్పాలి అని సిద్ధపడొద్దు, భయపడాల్సిన అవసరంలా. ఈ మాట శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, మనుషులు మిమ్మల్ని దూషిస్తారు, మీరు చెరసాల్లో వేయబడతారు, వాళ్ళు మిమ్మల్ని భయంకరమైన ప్రశ్నలు అడుగుతారు. అయితే ఆ ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలి, ఎలా జవాబు చెప్పాలి అని చింతించకండి. ముందుగానే మరి నాకు జవాబు తెలీదు, నాకు ఎందుకంటే మనం గమనిస్తే ఆ 12 మంది శిష్యుల్లో కొంతమంది చదువులేని వారు, పామరులు ఉన్నారు. ప్రప్రథముగా పేతురు గారు జాలరి, ఆయనకి చదువు రాదు. పెద్ద పెద్ద వాళ్ళని మార్చాడు ఆయన, రాజులతో కూడా మాట్లాడాడు. ఇలాంటి మరి జ్ఞానమును ఎవరిచ్చారు ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో, క్లిష్టమైన ప్రశ్నలకు ఏ విధంగా జవాబు చెప్పాలో, ఎలాంటి జవాబు చెప్పాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలియదంటూ ఏది లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని వలననే కదా ఈ భూమి మీద సమస్తము సృష్టి కలిగి ఉన్నది. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు యేసును లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను తిరిగి లేపబడును. అంటే క్రీస్తు యేసును మృతుల్లో నుండి లేపిన ఆత్మ. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి వ్యక్తితో మాట్లాడుతున్నా సరే, అంతకంటే ఉన్నతమైన జ్ఞానమును ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉచితంగా యేసుక్రీస్తు వలన, ఆయనలో బాప్తిసం పొందడం వల్ల వాగ్దానంగా పొంది ఉన్నాం. కాబట్టి భయపడకండి. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? తండ్రి, నీ యొక్క ఆత్మను నాకు దయచేయి, నీ యొక్క ఆత్మ చేత నా హృదయమును, నా మనస్సును నింపమని దేవుణ్ణి అడగగలిగితే, మీ శరీరాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించగలిగితే, సరి అయిన సమయంలో సరి అయిన జవాబును ఆయన దయచేస్తాడు, మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.